భక్తులు దీక్షా విధానాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప దర్శనార్థం వచ్చే భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మసాలా ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి. సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షలో ఉండి మనసులో అయ్యప్పను తలుచుకుని ఆరాధించాలి. ఈ దీక్షను ఒక అలవాటుగా, అభ్యాసంగా చేయాలి. బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది. దీక్షలో ఉన్న భక్తులు ఉదయం, సాయంత్రం 2 వేళలా స్నానం చేసి నీలం లేదా నలుపు లేదా కాషాయ వస్త్రం